వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. ప్రతి పేదవాని సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 2014-19 మధ్యకాలంలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అద్భుతమైన సదుపాయాలతో జగ్గుశాస్త్రుల పేట వద్ద చేపట్టిన టిడ్కో హౌసింగ్ కాలనీలను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. చాలామంది లబ్ధిదారుల నుండి ప్రభుత్వం డీడీ రూపంలో నగదు కూడా కట్టించుకుంది. నేటికి కొన్ని సంవత్సరాల నుండి ఆ ఇళ్లను అలానే నిరుపయోగంగా ఉంచారు. దాదాపు 80% పూర్తి అయిపోయాయి. మిగిలిన 20% పని పూర్తి కూడా చేసి లబ్ధిదారులకు గృహాల్ని అందజేయాల్సిందిగా అసెంబ్లీ వేదికగా సంబంధిత మంత్రి గారిని కోరడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉండాలి, పేదవాడు కూడా మంచి ఇళ్లలో ఉండాలని ఆలోచన విధానంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 5,10,000 మందికి ఇల్లు మంజూరు చేశాం అధ్యక్ష టిడ్కోలో. అందులో క్రమంగానే నా నియోజకవర్గంలో కూడా అధ్యక్ష జగ్గుశాస్త్రులపేట అనే దగ్గర 528, అలానే ఇంకొక ప్లేస్లో 430 వరకు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, కాంట్రాక్టర్స్కి అంటే నేను తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక మన